కనిపించకుండా పోయిన కన్న కూతురు పూర్ణిమ సాయిని చూసేందుకు తల్లిదండ్రులు ఎంతో ఆరాటపడ్డారు. బిడ్డను అక్కున చేర్చుకుని ఇంటికి తీసుకువచ్చేందుకు ఆతృతగా ముంబై బయలుదేరి వెళ్లారు. కానీ కూతురు నుంచి వారికి ఊహించని సమాధానం ఎదురైంది. తల్లిదండ్రుల వెంట వెళ్లలేనని తేల్చి చెప్పడంతో పోలీసులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నారు. ఇంటి నుంచి పారిపోయిన పూర్ణిమ సాయి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. 40 రోజులుగా కనిపించకుండా పోయిన పూర్ణిమ ఆచూకీ ముంబైలో లభించడంతో అదృశ్యం కథ సుఖాంతమైందని భావించిన తరుణంలో తల్లిదండ్రులకు ఊహించని పరిణామం ఎదురైంది. తల్లిదండ్రుల వెంట వెళ్లనని తెగేసి చెప్పడంతో పోలీసులకు కొత్త సమస్య వచ్చిపడింది. పాపను తీసుకురావడానికి సోమవారం ఉదయం బాచుపల్లి పోలీసులతో కలిసి పూర్ణిమ తల్లిదండ్రులు ముంబై వెళ్లారు. దాదర్ ఆశ్రమంలో ఉన్న పూర్ణిమను హైదరాబాద్ తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. తల్లిదండ్రుల మొహం చూస్తే వాళ్లకు హాని కలుగుతుందని కలవచ్చిందని, అందుకే వాళ్లతో వెళ్లనని ఆశ్రమ నిర్వాహకులకు పూర్ణిమ తెగేసి చెప్పింది. ఈ నేపథ్యంలో పూర్ణిమను తల్లిదండ్రులకు అప్పచెప్పేందుకు బాలల సంరక్షణ కమిటీ నిరాకరించింది. ఈ విషయాన్ని అధికారులు బాచుపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పూర్ణిమ సాయి తల్లిదండ్రుల వద్ద ఉండేందుకు నిరాకరిస్తున్నందున పోలీసులు ఆమెను హైదరాబాద్ తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. మహిళా ఏఎస్ఐ కానిస్టేబుల్ను ముంబై పంపించారు. మియాపూర్ కోర్టులో పూర్ణిమను ప్రవేశపెట్టి న్యాయస్థానం ఆదేశం మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. అమ్మాయి తల్లిదండ్రులతో రావడం వల్ల అని కొంచెం చెప్పడం వల్ల ఈ సిడబ్ల్యూఎస్ వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేసి పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఎందుకంటే అమ్మాయి సెక్షన్ కిడ్నాప్ చేసి ఆర్డర్ చేసాం కాబట్టి మేము సంబంధిత కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిందని చెప్పేసి మేము సిడబ్ల్యూఎస్ వాళ్ళకి చెప్పడం జరిగింది. దాంతో వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తూ మాకు ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. సో అమ్మాయిని తీసుకొచ్చేసి ఇక్కడ మా మియాపూర్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో మియాపూర్ కోర్టులో అమ్మాయి ఏది చెప్తుందో దాన్ని బట్టి కోర్టు ఆదేశం మేరకు మేము పోలీసు దాని మీద చర్య తీసుకుంటాం. అమ్మాయి హోమ్కి వెళ్తే దాన్ని బట్టి డిసిషన్ తీసుకుంటాం. పూర్ణిమ కోసం గాలించిన 14 పోలీసు బృందాలు ఎక్కడా ఆమె ఆచూకీ లభించకపోవడంతో అదృశ్యం కేసు కాస్త అపహరణ కేసుగా మార్చారు. తల్లిదండ్రులు పూర్ణిమకు సీరియళ్ల పట్ల ఉన్న ఆసక్తి గురించి పోలీసులకు చెప్పలేదు. ప్రముఖ హీరోల డైలాగులు అనుకరిస్తూ వాటిని సామాజిక మాధ్యమాల్లో పెట్టేది. పూర్ణిమ సాయి ఇంట్లో నుంచి వెళ్లే సమయంలో ఆమె దగ్గర డబ్బులు లేవని తల్లిదండ్రులు చెప్పారు. పూర్ణిమ నేరుగా షిరిడీ వెళ్లి అక్కడ ఒకరోజు ఉండి ఆ తర్వాత ముంబై వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఆమెకు ప్రయాణ, భోజన ఖర్చులు ఎక్కడి నుంచి వచ్చాయనేది తేలాల్సి ఉంది. పూర్ణిమకు ఎవరైనా సహకరించి ఉంటారేమోనని అనుమానిస్తున్నారు. ముంబై వెళ్లిన పూర్ణిమ తాను అనాథగా ఆశ్రమ నిర్వాహకులకు పరిచయం చేసుకుంది. పేరు అనికా సింగ్ అని తెలిపింది. స్టార్ ప్లస్లో వచ్చే ఓ సీరియల్లో హీరోయిన్ పేరు కూడా అనికా సింగ్ అని, సీరియళ్లకు ప్రభావితమైన పూర్ణిమ తన పేరును మార్చుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.